అంబటి రాంబాబు గారి విషయంలో ఈ ఆయన మాట్లాడిన పద్ధతి బాగలేదని చెప్పేసి టీడీపీ వాళ్ళు దాడి చేశారు. నిజంగానే అట్లా చేయడం కరెక్ట్ అంటారా? నిన్న ఏదైతే గుంటూరులో జరిగిన సంఘటనలో రాంబాబు గారిని ఏ విధంగా నిందిస్తున్నారో వీళ్ళు, దానికి ముందు వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ విధంగా రోడ్ల మీద కర్రలు పట్టుకొని ఎమ్మడబడి ఏ విధంగా దుర్భాషలాడితే రాంబాబు గారు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది. నిన్న జరిగిన సంఘటనలో వాస్తవాలు తెలుసుకోండి. నిన్న వచ్చి రాంబాబు గారి మీద దూషించి అతన్ని వ్యక్తిగతంగా భౌతిక దాడికి పాల్పడితే పోలీసులు కూడా దగ్గరుండి చోద్యం చూస్తా నుంచున్నారు తప్ప ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలా లేకపోతే గూండాలా వచ్చింది? గూండాలు అంటే గూండాలకు పోలీసులు కూడా సహకరించి కర్రలు పట్టుకొని రండి అని చెప్పేసి వాళ్ళే చెప్పారా? నిన్న రాత్రి అంతా మేము గుంటూరులోనే ఉన్నాము. రాంబాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళాలి అంటే భయభ్రాంతులకు గురి చేస్తూ నిజంగా వందలాది మంది ఏదైతే నాయకుల కార్యకర్తల నాయకులు దగ్గర ఉండి రాంబాబు గారిని ధ్వంసం చేయించి కార్లను స్వయంగా ఎమ్మెల్యే గారి భర్తే దాంట్లో పార్టిసిపేట్ చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా తిరుగుతూ ఉంది. ఒక ఎమ్మెల్యే గారి భర్త ఏందండి, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరూ కూడా దగ్గరుండి పాల్గొన్నారు. దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా రాత్రి దగ్గరుండి తొడల కొట్టి మరీ రండిరా చూసుకుందామని విద్వేషాలు రెచ్చగొట్టి మీరు గొడవలు చేయాలని పాల్పడ్డారు తప్ప రాత్రి ఏ విధంగా మీరు న్యాయంగా వెళ్ళాలనుకున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా అండి రాజ్యాంగం పట్ల విశ్వసనీయత విధేయత ఏ రోజు చూపించింది లేదు. రాజ్యాంగాన్ని కించపరుస్తూ ప్రతిరోజు కూడా వీళ్ళు చేసే చర్యలు చూస్తూనే ఉన్నాం. ఆయన ఓన్లీ కాపు అని చెప్పేసి ఇలా జరిగిందంటారా, లేదంటే ఇంకేమైనా కారణాలు ఉంటాయి? వ్యక్తిగత కారణాలు ఏముండవులే కానీ వాస్తవానికి కాపులంటే చులకన భావం, అది తెలిసిన విషయమే. ఎన్నికలకు ముందు కాపులకు తోడుగా ఉంటాను పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఈ రోజుకి కాపులు ఏ విధంగా తోడుకున్నారు? ఏదో స్పెషల్గా క్యాడర్ కింద మిమ్మల్ని అందరినీ ట్రీట్ చేస్తా అన్నట్లు చెప్పాడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు వరకు ఏం న్యాయం చేయగలిగారు? నెలకో 2 నెలలకో ఒక ప్రెస్ మీట్ ఇస్తారు, చక్కగా వస్తారు, వెళ్ళిపోతారు. అంతకుమించి ఏం చేయగలుగుతున్నారు? కానీ అట్లానే విడుదల రజనీ గారి విషయంలో కూడా ఆవిడ మీద దాడి చేయటం కానీ ఆవిడ కారు మీద రాళ్ళు వేసే ప్రయత్నం చేయటం కానీ దీన్ని కూడా ఎలా చూస్తారు ఒక మహిళ అయ్యండి? ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలు వృద్ధులు అనే వ్యత్యాసాలు లేవండి. కేవలం ఒక పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు బయటకు రాకూడదు, మాట్లాడకూడదు. కేవలం ఇది ఒక్కటి మాత్రమే ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. మహిళలకి వృద్ధులకి ఎటువంటి మినహాయింపులు లేవు ఈ ప్రభుత్వంలో. ఈ దాడులకి వైసీపీ వాళ్ళు భయపడతారంట. ఇటువంటి దాడులు ఇంకా 100 చేసినా కూడా భయపడే ప్రసక్తే లేదు. మా నాయకుడు మాకు అండగా ఉన్నాడు, మేము దీనిని ధీటుగా ఎదుర్కొంటాం. అంటే ఆయన కారు కూడా తగలబెట్టారు, కానీ మీ వైసీపీ మాట ఎటువంటి ప్రతిచర్య లేదు కదా? ప్రతిచర్య అంటే ఇప్పుడు రాత్రి మేము కూడా ఒక 200 మందో 500 మందో 1000 మందో పోయామండి. ఆడ దొమ్మి అవటం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా? మేము రాజ్యాంగబద్ధంగా వెళ్తాము. ఎస్పీ గారిని కలిసి ఆయనకి వినతిపత్రం ఇచ్చి ఆయన రిక్వెస్ట్ చేసి ఇట్లా జరుగుతుంది, కనీసం మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నారని చెప్పి ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే రాత్రి గేట్ దగ్గర 2 గంటలు నుంచోబెట్టారు, కానీ లోపల కూడా అలౌ చేయలేదు. అడిషనల్ ఎస్పీ వచ్చి మళ్ళీ ఆయన మాట్లాడేసి తర్వాత రాంబాబు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు దాకా కూడా పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు తప్ప కనీసం చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం. ఒక మాజీ హోమ్ మినిస్టర్ మహిళ అయ్యి ఉండి కూడా ఆమెను కూడా 2.5 గంటలు 3 గంటలు నించోబెట్టారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వంలో ఇలానే జరగబోతున్నారు. ఇది వాస్తవం అండి. రాత్రి మాజీ హోంమంత్రి గారు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎస్పీ గారి కోసం గేటు దగ్గర కాపలా కాయాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందండి. ఒక నాయకుడిని ఇల్లు ధ్వంసం చేసి ఇంత అరాచకంగా దగ్గర 20-25 మంది తలకాయలు పగలగొట్టారు గోండాల్లాగా. నాయకుల్ని ఇళ్లల్లో నిర్బంధించి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి కార్లు ధ్వంసం చేసి ఇంటికి నిప్పు పెట్టడం జరిగింది. ఈ విషయం అసలు దేనివల్ల వచ్చింది అనుకుంటున్నారు? అసలు
ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అండి. నాకు తెలిసిన అవగాహనలో నేను చెప్పేది ఏంటంటే లడ్డూ వివాదాన్ని కప్పిపుచ్చాలి. అది ఏ విధంగా కప్పిపుచ్చాలి? రాంబాబు గారు కొంచెం నోరు తూలి ఏదో ఒక మాట మాట్లాడారు కాబట్టి లడ్డు అయిపోయింది. ఈ రోజు నుంచి లడ్డు లేదు, లడ్డు కావాలని ఆయన అనరు. రాంబాబు గారు మాట్లాడింది, రాంబాబు గారి కేసు, ట్రోలింగ్స్, కేవలం లడ్డు వివాదాన్ని డైవర్షన్ చేయడానికి చేసిన పాలిటిక్స్ అండి ఇదంతా. నిన్న రాంబాబు గారిది అంత ఇష్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏదానికండి? దేని గురించి వచ్చింది గొడవ? లడ్డూ గురించి వచ్చిన గొడవని మీరు డైవర్షన్ చేసి ఈ విధంగా మలిచారు. వందలాది మంది గూండాల్లాగా ఇళ్ల మీద పడటం, ఇల్లు తగలబెట్టడం, కార్లు ధ్వంసం చేయటం, ఇల్లు ధ్వంసం చేయటం, పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయటం ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు. ఇదంతా కూడా దీనికి మీరు ఏదైతే విత్తనం వేస్తున్నారో అది మానక మానదు, చర్యకు ప్రతి చర్య జరక్క మానదు.